వర్డ్ స్పీక్స్. ఆ సమయానికి ఏ రకంగా నీ యొద్దకు తన సమాచారం చేరవేసి నిన్ను స్థిరపరుస్తాడు దేవుడు. నశింపకుండా నిలబెడతాడు నిన్ను. ఇప్పటికీ నిలకడగా ఉన్నానంటే దేవుని వాక్యమే. మీలాగానే అధ్యాయాలు చదవ, నేను ఏదో 2 అధ్యాయాలు చదువుతా అంతే, చదివిన దాన్ని గట్టి పట్టుకుంటా అంతే. ప్రైజ్ ది లార్డ్. నాకంటే మీరే ఎక్కువ చదువుతారు కదా బైబుల్. ఆమె చెప్పండి, చెప్పండి, ఆమె చెప్పండి. అది కాదని నీకు తెలుసు కానీ ఆమె చెప్పు విశ్వాసంతో. రైట్ చదువుదామా. నీ ఉపదేశము వలన నీవు నన్ను బ్రతికించితివి. హల్లెలూయా. వాట్ ఎ వర్డ్ అండి. ఉపదేశము లేకపోతే ఏమవుతుందంట? ఏమవుతుంది? డెత్. ఎత్తానండి, అవునా? బతికించే దగ్గర ఏమొస్తుంది? డెత్ వస్తుంది. ఉపదేశం లేకపోతే, ఇట్లా వాక్యం చెప్పే వాళ్ళు నీకు లేకపోతే బయట ఎంతమంది నశించిపోవట్లే. నువ్వు ఇంకా బ్రతుకున్నావు అంటే ఏంటి తెలుసా? వర్డ్ ఆఫ్ గాడ్. ఇంకా ఊపిరి పీల్చుకుంటూ ఆ పరిస్థితులన్నిటినీ, బాధను కలగజేసే ఇబ్బందుల్లో కూడా ఇంకా బ్రతికున్నావు అంటే వర్డ్ ఆఫ్ గాడ్, దేవుని వాక్యం వల్లనే. ఆమేన్. ఇంకా బ్రతికి ఉన్నామంటే దేవుని వాక్యం వల్లే. నీ ఉపదేశము వలన నీవు నన్ను బ్రతికించితివి, నేనెన్నడూ వాటిని మరువను. అర్థమైంది? ఒకనా? ఎన్నడను మరిచే వాళ్ళు కనుమరుగైపోతారు, మరువని వాళ్ళు పైకి లేపబడతారు. దేవునికి స్తోత్రం. అంచలంచలుగా ఎదుగుతారు. పోయి బిల్ గేట్స్ అడగండి, నీ ఆధారం ఏందా అంటే దేవుని వాక్యం చెప్తారు. సీక్రెట్ ప్లేస్ అంటారు. సీక్రెట్ ప్లేస్. ఇన్ ద సీక్రెట్ ప్లేస్ దే మెడిటేట్ ద వర్డ్ ఆఫ్ గాడ్. అరే ఇంత పెద్ద ఆలోచనలు ఎట్లా వస్తున్నాయ్యా? ఇంతగా నువ్వు ఎలా ప్లేస్ అయ్యావంటే సీక్రెట్ చెప్తాడు, వర్డ్ ఆఫ్ గాడ్ అంటారు. అంతే. చదువుదాం, ఇంకా ముందు చెప్తా. నీ ఉపదేశములను నేను వెతుకుచున్నాను, నేను నీ వాడనే నన్ను రక్షించుము. ఎవరన్నా వెతికే వాళ్ళు ఉన్నారా? రోజు ఆయన ఉపదేశాన్ని, ఆయన వాక్యాన్ని వెతికే వాళ్ళు దేవునికి కావాలి. పరిగెత్తాలంటే దేవుని వాక్యం కోసం. అందుకే చర్చికి నీవు తొందరగా రావద్దు, లేట్గా రావాలా. హల్లెలూయా. మీరు ఇట్లా చెప్తే అర్థమైతే ఇట్లా చెప్తున్నా నేను. ఆమేన్. హల్లెలూయా. పరిగెత్తుకొని రావాలంట. సమయానికి వస్తే గాడ్ స్పీక్స్. గాడ్ స్పీక్స్. చాలా కూటాలలో నేను పెద్ద ఇలాంటి టీచింగ్స్ ఏం చేయను. నేను అలా ప్రసంగిస్తా అంతే, సింపుల్ గా ప్రీచింగ్ చేసి వదిలేస్తా. ఆ ప్రీచింగ్ లోనే వెళ్ళి చేతులేసి బీ హీల్డ్ అనకుండానే వాక్యం వెళ్ళి వాడిని స్వస్థపరిచింది. వాళ్ళే వచ్చి సాక్ష్యం ఇచ్చారు. చాలాసార్లు నేను గమనించాను. నేను వర్డ్ గివ్స్ లైఫ్. వాక్యం జీవాన్ని ఇస్తుంది అంతే. హల్లెలూయా. అందుకని పట్టుకోవాలి, దేవుని వాక్యం పట్టుకోవాలా. ఓకే, నేను వరాలు కలిగి ఉన్నాను, అభిషేకం కలిగి ఉన్నాను, ఓకే 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 ఓకే. బట్ వాక్యాన్ని కలిగి ఉన్నావా? వాక్యం అన్నిటిని నడిపిస్తారు. ఆమేన్. నీ ఉపదేశం నేను వెతుకుచున్నాను, నేను నీ వాడనే నన్ను రక్షించుము, నన్ను సంహరింపవలనని భక్తిహీనులు నా కొరకు పొంచి ఉన్నారు. కదా, ఎప్పటికీ మిమ్మల్ని ఏదో ఒకటి బాధించాలని, వేధించాలని తిరుగుతానే ఉంటారు భక్తిహీనులు. కానీ అయితే నేను నీ శాసనములను తలపోయుచున్నాను. కదా, ఈఎంఐ కాల్స్ వస్తున్నా, ఏం చేయాలా చెప్పండి? ఈఎంఐ కాల్స్ వస్తున్నా, ఏం చేయాలంట? యేసు నామమున ఆయన మహిమైశ్వర్యం చెప్పున ప్రతిది నాకు జరుగును గాక, యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగును గాక. అవిశ్వాసపు మాటలు కాదంట, ఫెయిత్స్ ఫిల్డ్ వర్డ్స్. నేనేం మాట్లాడుతున్నా అర్థమేది మాట్లాడుతున్నాను నేను. ఒక్కొక్కరు ఉన్న పరిస్థితులు ఏమంటే దాన్ని అధిగమించాలి. నువ్వు దాన్ని అధిగమించాలా. చుట్టూరుగా సంహరించే వాళ్ళు భక్తులను చుట్టుముట్టినా కూడా నీకిచ్చిన మాటలు ఈ దినము, ఈ ఉదయ కాలంలో ఏదైతే నువ్వు చదివి నీకు ఇచ్చాడు చూడు, ఆ మాటలు నువ్వు తలపోయాలంట. నో అది జరగదు, ఇది జరగదు. దేవుని వాక్యమే నెరవేర్చబడతాది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చదుదాం. సకల సంపూర్ణతకు పరిమితి కలదని నేను గ్రహించి ఉన్నాను. నీ ధర్మోపదేశము అపరిమితమైనది, నీ ధర్మశాస్త్రము నాకెంతో ప్రియముగానున్నది. దినమెల్లా నేను దాన్ని ధ్యానించుచున్నాను. హల్లెలూయా. నీ ఆజ్ఞలు నిత్యము నాకు తోడుగానున్నది. అర్థమవుతుందా ఏం చెప్తున్నాడు దావీదు? దావీదున్న పరిస్థితి ఏంటిది? అక్కడ సౌలు తరుముతా ఉన్నాడు. అవునా? తన డెస్టినేషన్ ఎటుపోతుందో, తన జర్నీ ఎటుపోతుందో
తన లొకేషన్ ఎక్కడుందో, తన అడ్రస్ ఎక్కడుందో అర్థం కాని అయోమయ స్థితిలో ఉన్నాడు. ఆ జర్నీలోనే ఆ రింగరంలో ఏం చేస్తున్నాడంట? దేవుని వాక్యాన్ని ధ్యానిస్తున్నాడు. మీరు కూడా అలాగా ధ్యానించుదురు గాక. మీరు ఇక్కడ రింగ కాకుండా ఒక దగ్గర బైబిల్ దగ్గర కూర్చుందురు గాక. చెప్పండి, యేసయ్యా నాకు కొంచెం బుద్ధి కావాలా, నాకు గట్టి చెప్పండి, నాకు కొంచెం జ్ఞానం కావాలా, నాకు కొంచెం తెలివి కావాలా. Praise the Lord. Hallelujah. Come to the word of God. That's it. Come to the word of God.